నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. మిత్రులు ఆర్గాన్ యాడ్స్ అధినేత లక్ష్మణరావు గారికి వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతూ వచ్చారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేస్తూ, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నా ప్రస్థానం మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో స్టార్ట్ అయింది. పేదరికం నుంచి కష్టాలు కన్నీళ్లు అనుభవించి నేను ఇవాళ ఒక స్థాయికి, ఒక అమెరికా వరకు వెళ్ళగలిగాను అని అంటే అది మనందరి కృషి. నేను ఇక్కడ కూడా పాత్రికేయుడిగా పనిచేశాను కొత్తగూడెంలో, మీ అందరికీ తెలుసు. ఇవాళ మిమిక్రీ రమేష్, నేను అమెరికా వెళితే నాకు చాలామంది పనిచేస్తుంటారు. వాళ్ళు నా కళ్ళలో వచ్చే కంటి నీటిని కనుక్కొని మాత్రం సాయం చేస్తుంటారు. అలాంటిది ఇవాళ ఆర్టిస్టులలో మామూలుగా నరేష్ ఎప్పుడు వచ్చినా మనతోనే ఒక మన మీటింగ్, కమ్మ సంఘం మీటింగ్ వచ్చిన రమేష్ అన్న అంటే ఆ మాతృదేవోభవ పాటని, అలాగే పుణ్యభూమి నరేషన్ పాఠం చేస్తుండేవాడు. అన్న ఇట్లా సాయం అంటే నేను చెప్పేవాడిని, నరేష్ ఏంది నువ్వు తీసుకెళ్తావా, మీ ఆవిడకి ఇస్తావా, నువ్వు ఏమన్నా ఇది చేస్తావా అంటే లేదన్నా నేను ఇస్తాను, ఫోన్ చెప్పిస్తాను అన్న అనేవాడు. అంటే కష్టపడి అట్లాంటి ధరావత్ నరేష్ ఎన్టీఆర్ అభిమాని. ఆ ఎన్టీఆర్ అభిమాని చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే రేలా నాగరాజు కూడా రేలాలో మంచి టీవీలో ఫేమస్ అయ్యాడు. ఇవాళ చూస్తే అలా అయ్యాడు, ఎందుకంటే యాక్సిడెంట్ అయ్యి పాపం మొన్న అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి అట్లా అయిపోయాడు. చాలా బాధపడుతున్నాడు. అన్న నాకు గ్రోసరీస్ లేవు, అలాగే నాకు కనీసం మందులకు కూడా డబ్బులు లేవన్నా అన్నప్పుడు నేను సతీష్ దర్బా గారిని కాంటాక్ట్ అయినప్పుడు ఆయన ఏం చేశాడు, రమేష్ గారు మీరు వాళ్ళిద్దరిని కొంచెం టేక్ కేర్ చేయండి అని చెప్పేసి ఆయన నాకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వరద బాధితులు కూడా ఉన్నారు. నేను ఇక్కడ నుంచి ఎదిగాను కాబట్టి, నేను ఇక్కడ నుంచి ఈ గాలి, ఈ నీరు, ఈ నేల మీద తిరిగాను, ఈ గాలి నీరు పీల్చాను కాబట్టి వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని చెప్పేసి వరద బాధితులకు కూడా కొన్ని కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. నా సతీమణి శ్రీమతి శైలజ కూడా ఎవరికన్నా మనం సాయం చేయాలి అన్నప్పుడు తాను కూడా స్పందిస్తుంటుంది. ఇవాళ మనం ఎందుకంటే ఏదో సాయం చేసి ఇట్లా మనం ప్రెస్ క్లబ్లో నా ఖమ్మం కాబట్టి ప్రెస్ మీట్ చెప్తున్నా రమేష్ అన్న, ఎందుకంటే ఈ సాయం చేసి మనం ఇది చేయాల్సిన పని లేదు. ఎవరైనా మనం ఇలా దీన్ని ప్రచారం పోతే ఇంకొంతమంది ఎవరైనా వాళ్ళకి చెప్తే నేను ఇంకొంతమందికి సాయం చేసే అవకాశం ఉంటుంది అని మీ అందరికీ మనవి చేస్తూ, పాత్రికేయులకు మళ్ళొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇవాళ లక్ష్మణ్ అన్న లేకపోతే ఈ కార్యక్రమం జరిగేది కదా. నేను ఎంత ఒక ఇదిలో ఉన్నప్పుడు రేపు ఇవాళ కాకపోతే రేపు చెప్పుకోవడం కానీ జాంబియా వెళ్ళాలి, అయినా కూడా మొన్న రావాలి కదా మనం. మళ్ళీ వర్షం వస్తుంది, మున్నేరు పోతుందంటే ఖమ్మం మీద పగబట్టిందా మున్నేరు అనుకున్నా. కానీ ఇవాళ వచ్చిన తర్వాత హ్యాపీగా మీ అందరినీ చూస్తుంటే మళ్ళొకసారి ఆనందంగా ఉంది. సీనియర్ పాత్రికేయులలో ఎవరు లేరు, చక్రవర్తి ఒకరే నా ఫేస్బుక్ ఫ్రెండ్. సరే, ఇంకా మిగతా మిత్రులందరూ నేమ్స్ నాకు తెలియకపోయినా బ్రదర్ బాగున్నారా, మా సీనియర్స్ అందరికి కూడా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ, అన్న మనం ఇప్పుడు నాగరాజుకి అంటే ధరావత్ నరేష్కి, మీరన్న ఉమేష్కి ముగ్గురికి 3 కేజీల బియ్యం ఒకటి, అలాగే వీళ్ళిద్దరికి చెరొక 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవి గ్రోసరీస్ ఒకసారి పట్టుకున్నాక ఒకసారి వాడి ఫోటో రమేష్ గారు మీరు అందరికి ఫోటోలు పంపండి, అక్కడికి కూడా మన అశోక్ ద్వారా తీపిస్తున్నాం. ప్రెస్ క్లబ్కి, రమేష్ గారికి, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ చాలా థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. ఎందుకంటే ఇవాళ ఈ స్థాయిలో ఇక్కడ తీసుకొచ్చి నాకు మీ అందరికీ మళ్ళొకసారి మన పాత్రికేయ మిత్రులకి నవ్ ఐఎమ్ డూయింగ్ చేస్తున్నా. బట్ ఏంటంటే నేను ఒక సహాయకుడిగా ఇక్కడికి వచ్చాను.